ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు వైఎస్ఆర్ చేయూతకి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేకపోతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా అన్నది మీకు చెప్తాను. జస్ట్ ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్లో సుమారుగా ఈరోజు వైఎస్ఆర్ చేయూతని 26 లక్షల ఖాతాల్లో 18,750 రూపాయలు జమ చేయనున్నారు సీఎం గారు. సో ఆ ప్రోగ్రామ్ ఈరోజే కుప్పంలో లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ కాదు, దాన్ని బటన్ నొక్కి ప్రారంభించబోతున్నారు అనమాట. సో మీ స్టేటస్ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్ అన్నది గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మొబైల్ అయినా సిస్టమ్ అయినా సేమ్ ఇదే మోడల్ ఎన్బిఎం సిస్టమ్, ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనమాట. ఓకేనా, ఇదేంటంటే నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీరు ఈ డాష్ బోర్డ్కి అయితే వస్తారు. ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ స్కీమ్స్ అన్నీ మొత్తం లిస్టెడ్ అవుట్ చేశారు మొత్తం. సో మీరు వైఎస్ఆర్ చేయూత అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, లేకపోతే ఇది చూడలేరు అనమాట. ఇక్కడ ఉన్న క్యాప్చా అనమాట. సో అక్కడ ఎలా ఉందో అలా టైప్ చేసేయండి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇలాగ అడుగుతుందన్నమాట. సో ఓకే చేసేయండి. సో ఓకే చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అంటే ఏ నెంబర్ అయితే ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉందో, ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. సో ఓటీపీని ఎంటర్ చేసి ఓకే చేస్తే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్ లిస్టా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే కారణం ఏంటి, ఎలిజిబుల్ అయితే కారణం అక్కర్లేదు అనుకోండి. సో ఇన్ఎలిజిబుల్ అయితే కారణం ఏంటి అన్నది కూడా మీకు వాళ్ళు క్లియర్గా మనం మెన్షన్ తెలుసుకోగలుగుతాం అనమాట. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అంటే ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికెంట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఇక్కడ వీళ్ళు అయితే ఇన్ఎలిజిబుల్ అయ్యారు, అన్ఫార్చునేట్గా ఇన్ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ రీజన్ ఏం రాశారంటే మెంబర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్, వీళ్ళకి రైస్ కార్డ్ లేదని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే తక్షణమే వాలంటీర్ని సంప్రదించి దానికి ప్రాబ్లం అయితే వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో అవసరమైతే మరలా మీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది. సో పేమెంట్ అకౌంట్లో పడిపోగానే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా, సో అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ అకౌంట్ అని సంథింగ్ అలా వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఈ వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ కింద రావాలన్నా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవైనా గవర్నమెంట్ లాంచ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.